హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈరోజు ఉదయం జరిగిన టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ చూద్దాం. ఫస్ట్ తెలుగులో హరుడు పదానికి ఉత్పత్తి అడిగారు. దానికి ఆన్సర్ ప్రళయకాలమున సర్వమును హరించువాడు శివుడు అని అర్థం. ఇది 10th క్లాస్లో నుండి వచ్చిన బిట్టు. నెక్స్ట్ యజ్ఞం అనే పదానికి వికృతి పదం అడిగారు. జన్నం, ఇది 10th క్లాస్లో ఉంది. కర్దమం అనే పదానికి అర్థం అడిగారు. అడుసు లేదా బురద. గంగోదయం అనే పదానికి ఏ సంధి ఇది అని అడిగారు. గంగా ప్లస్ ఉదయం గుణసంధి అవుతుంది ఇది. తర్వాత శార్దూలం యొక్క గణాలు అడిగారు. మసజస తతగా. పోతన యొక్క శతకం గురించి అడిగారు. పోతన రాసిన శతకం ఏది అని అడిగారు. నారాయణ శతకం. అలంకారాల నుండి అరటి తొక్క రాదు, ఇది ఏ అలంకారం అని అడిగారు. చేకానుప్రాస అలంకారం అవుతుంది. తర్వాత చేవా అనే పదానికి నానార్థాలు అడగడం జరిగింది. చేవా అనే పదానికి నానార్థాలు సారము, ధైర్యము, బలం. మాతృభాష ప్రాముఖ్యాన్ని తెలిపినవారు ఎవరు అని అడగడం జరిగింది. మాతృభాష ప్రాముఖ్యాన్ని తెలిపినవారు గిడుగు రామ్మూర్తి గారు. తర్వాత తోలేటి రాజులు ఏ సమాసం అని అడగడం జరిగింది. తోలేటి రాజులు అనేది విశేషణ పూర్వపద కర్మదాయ సమాసం అవుతుంది. హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసిన వారు ఎవరు అని అడిగారు. హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసిన వారు కట్టమంచి రామలింగారెడ్డి గారు. తర్వాత పివి నరసింహారావు గారి కలం పేరు ఏమిటి అని అడిగారు. ఇది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. పివి నరసింహారావు గారి యొక్క కలం పేరు. సైకాలజీలో చూసుకుంటే గనక పియాజే సంగమనాత్మక సిద్ధాంతం నుండి ఒక ప్రశ్న, కోల్బర్గ్ నైతిక వికాసం నుండి ఒక ప్రశ్న, వికాస నియమాల నుంచి, అలాగే బాండూరా అభ్యాసన సిద్ధాంతం గురించి, పావులో గురించి, ఆర్టీఈ 2009 గురించి, ఇలా సిద్ధాంతాల గురించి ఎక్కువ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అనేవి మనం ఆప్షన్ చూసి చేయగలిగేలా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి వీటిని ఒకసారి సిద్ధాంతాలని అన్నింటినీ ఒకసారి చూసుకోగలిగితే సైకాలజీలో మంచి స్కోర్ చేయొచ్చు. అలాగే ఎరిక్సన్ వికాస దశల గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. పునర్బలం, ఆర్టీఈ 2009, బాండూరా అభ్యాసన సిద్ధాంతం, వికాసం, పరిపక్వత, ఎన్సిఎఫ్ 2005, తారండైక్, వీటి నుండి ప్రశ్నలు రావడం జరిగింది. డిఏటి పరీక్షల సంఖ్య ఎంత అని అడిగారు. 8. ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకులు ఎవరు అని కూడా అడగడం జరిగింది. సోషల్ స్టడీస్లో కనుక సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది అని అడగడం జరిగింది. ఇది ఇందిరాగాంధీ మరియు జుల్ఫికర్ ఆలీ భుట్టోకి మధ్యన 1972వ సంవత్సరంలో జరిగిన శాంతి ఒప్పందం. నెక్స్ట్ కడాస్ట్రల్ మ్యాప్స్ గురించి కూడా అడగడం జరిగింది. కడాస్ట్రల్ మ్యాప్స్ అంటే భూమి యజమాన్య హక్కులు, సరిహద్దులను చూపే పటాలు. గోల్కొండ యొక్క ప్రధాన నాణ్యం అని అడిగారు. గోల్కొండ యొక్క ప్రధాన నాణ్యం హొన్ను. వేసవిలో సంభవించే వర్షపాతం గురించి కూడా అడిగారు. వేసవిలో సంభవించే వర్షపాతం సంవాహన వర్షపాతం. మనం వీటినే మామిడి జల్లులు అని కూడా అంటాము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు వీటిని. రాజకీయ నాయకుల అనర్హత వేటు చట్టం అని కూడా దీని గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. ఇది ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 చట్టం. నెక్స్ట్ సత్యశోధక్ సమాజం గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. ఈ సత్యశోధక్ సమాజం అనేది కుల వివక్షను ఎదిరించడానికి మరియు అనగారిన వర్గాల ఉద్ధరణ కోసం మహాత్మా జ్యోతిబాపులే గారు స్థాపించారు. పూణే ఒప్పందం గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. ఈ పూణే ఒప్పందం అనేది 1932వ సంవత్సరంలో మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్కి మధ్య జరిగిన చరిత్రాత్మక ఒప్పందం. ఇది 1949 భారత విలీన ఒప్పందంలో సంతకం చేసిన భారత రాష్ట్రం ఏది అని ఒక ప్రశ్న రావడం జరిగింది. దానికి ఆన్సర్ మణిపూర్. అలాగే శాశ్వత శిస్తు నిర్ణయ చట్టాన్ని మొదట ఎక్కడ ప్రవేశపెట్టారు అనే ప్రశ్న కూడా అడగడం జరిగింది. వాటితో పాటు
పాండ్య పాందల్స గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే వెట్టి చాకిరి గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. ఆర్టికల్స్ నుంచి కూడా కొన్ని ప్రశ్నలు రావడం జరిగిందట. 2 ప్రశ్నలు రావడం జరిగిందని చెప్పారు. ఆర్టికల్ 21 గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. సెల్వస్ అనగా ఏమి అని కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే అశోకుడు గురించి కూడా ఒక ప్రశ్న అడగాలని అభ్యర్థులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.